హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళాం కదా, ఆ వ్లాగ్ అండి. సో మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సంక్రాంతికి అందరూ ఊరు వెళ్తున్నారు కదా, సో మేము షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరామండి. బస్ ఎక్కాము. బస్ కోసం చాలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సో తొందరగానే వచ్చేసింది, ఒక 15 మినిట్స్లో వచ్చేసింది. యాక్చువల్గా 6 తర్వాత షాద్నగర్లో బస్ సర్వీసెస్ చాలా రేర్గా ఉన్నాయి, ఎక్కువగా లేవు సర్వీసెస్. పల్లె వెలుగు మాత్రం ఉన్నాయి కానీ బట్ అవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. పక్క ఊర్లకు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అప్పుడొకటి మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులు మాత్రమే ఉన్నాయి. సో మేము త్వరగానే వచ్చేసాము. బస్సు వస్తే ఫుల్ అయిపోయిందండి బస్సు. సో మా సార్ కొంచెం కిటికీ దగ్గర కర్చీఫ్ వేసి త్వరగా సీట్లో కర్చీఫ్ వేసి పెట్టేశారండి. సో మేము వచ్చేసి కూర్చున్నాము, త్వరగానే వచ్చేసాం. యాక్చువల్గా 7:30కి మేము బస్సు ఎక్కేసామండి. 11కి బస్సు ఉందండి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో. అమరావతి ఏసీ బస్ అండి. అది యాక్చువల్గా 11కి, కానీ చూడండి అది ఎన్ని గంటలకు వచ్చిందంటే, ఇది మొత్తం హైదరాబాద్ బస్ స్టాండ్ అండి. చూడండి మరి త్వరగా వచ్చేసాం కదా, 9:30 కల్లా రీచ్ అయ్యాము బస్ స్టాండ్కి, మహాత్మా గాంధీ బస్ స్టాండ్కి. ఈలోపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళకి వెళ్ళటానికి ఎవరి పరుగులు వాళ్ళు తీస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా స్పెషల్ బస్సెస్ సర్వీసెస్ చాలా ఏర్పాటు చేశారండి. అయినా సరే మనకు ఎన్ని స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేసినా, ఈవెన్ కార్లు ఉన్నా సరే, ఎన్ని సర్వీసెస్ ఉన్నా సరే, బస్సెస్ ఉన్నా, ట్రైన్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా సరే మనకు మాత్రం సరిపోవడం లేదు. ఎంతోమంది స్పెషల్ బస్సెస్ కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకున్నారు. చూడండి ఎంత జనం అయితే, అసలు ఫుల్ క్రౌడ్ ఉందండి బస్ స్టాండ్ మాత్రం, హైదరాబాద్ బస్ స్టాండ్. మేము వెళ్ళగానే ఆ మెసేజ్ చూపించి మాకు మహాత్మా గాంధీ బస్ స్టాండ్కి వస్తుందో, అటు పక్కన సిబిఎస్ కూడా ఉంది కదా, అక్కడికి వస్తుందో ఒకసారి కనుక్కున్నాము. ఇక్కడికే అమరావతి బస్సెస్, గరుడ ప్లస్ రాజధాని ఇలాంటివన్నీ ఇక్కడికే వస్తాయమ్మ, ఏసీ బస్సులన్నీ అని అన్నారు. సో అందుకే మేము ఇక్కడే వెయిట్ చేసాం. కానీ 11కి అని వెయిట్ చేస్తే అది తీరా మిడ్నైట్ 12:30కి వచ్చిందండి. చాలా లేట్ అయ్యింది. అది కాక ఆ రోజు అందరూ ఊర్లకు వెళ్ళే హడావుడి ఉన్నారు. ముందు రోజే కొంతమంది స్టార్ట్ అయ్యారు, కానీ మాకు ట్రైన్ అవైలబిలిటీ లేకపోవడాన బస్కి బుక్ చేసుకున్నాము. ఎంజీబీఎస్ నుంచి మేదరమెట్ల అండి, అటు ఒంగోలు వైపు వెళ్ళే బస్సులు మేదరమెట్లో బస్ స్టాండ్లో ప్రతి బస్సు ఆగుతుందండి. ఆ స్టాప్ ఒకటి ఉంది, మేదరమెట్ల నుంచి ఒంగోలు వెళ్తుంది. సో అందుకే మేము దగ్గర అవుతుంది కదా మా ఊరికి అని చెప్పేసి మేము మేదరమెట్ల బుక్ చేసుకున్నాము ఎంజీబీఎస్ నుండి. మేము ఇంకా టైం ఉంది కదా, ఈలోపు హైదరాబాద్ బస్ స్టాండ్ మొత్తం చుట్టేసాము నేను మా బాబు. చాలా లేట్ అయ్యిందండి బస్సు వచ్చే వరకు. అండ్ అదేవిధంగా చాలా ఖాళీగా ఏమంటారు, టైం కూడా చాలా ఉంది కదా. సో అందుకే అటు ఇటు ఇంకా మరి ఏం చేయాలి, ఎక్కువసేపు కూర్చోలేము కదా, అటు ఇటు తిరగడం సరిపోయింది. ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి కంపల్సరీ వెళ్తామండి. అంటే విడి టైంలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రం వెళ్తాము. అండ్ దసరా హాలిడేస్కి అండ్ సమ్మర్ హాలిడేస్కేమో అమ్మ వాళ్ళే ఇటు షాద్నగర్ వస్తారు. సో అందుకే నేను మాత్రం ఎవ్రీ ఇయర్ నేను మా చెల్లి మాత్రం సంక్రాంతి హాలిడేస్కి వెళ్తామండి ఫ్యామిలీతో. మా సారు రారండి, ఎందుకంటే మా సార్కి సెలవులు ఉండవు. సో అందుకే నేను మా బాబు మాత్రమే వెళ్తాం. అటు నుంచి మా చెల్లి పిల్లల్ని తీసుకొని ముందు వస్తుంది. ఆ తర్వాత భోగి రోజు మాత్రం మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వస్తారు. ఆ 2-3 డేస్ ఉండేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత నేను మా బాబు ఇటువైపు రిటర్న్ అవుతామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తామండి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా కనీసం వెళ్ళాలి కదా. సో ఎందుకంటే మన ఊరు కదా, ఎంతైనా సరే ఆ ఊరి వాతావరణమైన ఏదైనా ఇది వేరు. ఎందుకంటే మనం ఇప్పుడు జాబ్స్ వైజ్ అయినా లేకపోతే ఏదైనా సరే ఏదో ఒకటి ఎవరి జాబ్స్ వైజ్గా వాళ్ళు
రకరకాల ప్రాంతాల నుండి వస్తారు, ఇటు హైదరాబాద్ ఏంటి ఎటు సైడ్ అయినా సరే. కానీ మన సొంత ఊరికి అంటూ మనం వెళ్ళేది ఎక్కువ శాతం ఏపీ వాళ్ళైనా ఎవరైనా ఎక్కువ శాతం వెళ్ళేది సంక్రాంతికి మాత్రమే. సో ఆ సంక్రాంతిని ఎలా మిస్ చేసుకుంటాం మనం. సో బస్సు వచ్చేసిందండి, ఫైనల్లీ 12:30 అయ్యింది. ఇక వచ్చేసి మా సీట్స్ 5-6 అండి. ఎక్కేసాం, ఫ్రంట్ సీట్సే. ఒక దుప్పటి ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఎంత ఒక 5 to 10 minutes వెయిట్ చేశారు వచ్చే వరకు. ఇంకంతే, వెంటనే స్టార్ట్ చేసేసారు. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, ఎందుకంటే లేట్ అయ్యింది కదా, 12:30 అయింది వచ్చేసరికి midnight. అది యాక్చువల్గా 11కి రావాల్సిన బస్సు. నాకు ఫైనల్లీ 11:30కి అలా కాల్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో బస్ స్టాండ్కి వస్తామనంగా కాల్ చేశారు ఎక్కడున్నారని. మహాత్మా గాంధీ బస్ స్టాండ్లోనే ఉన్నానని చెప్పాను. సో వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసారు. ఫైనల్లీ ఎక్కేసామండి. ఇంకా అందరూ పడుకున్నారు. ఓకే, ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము ఎంజీబీఎస్ నుండి. మా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ అదేవిధంగా ఈ జర్నీలో మేము చాలా అసలు ఏమంటారు, టైం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బస్సు 11కి రావాల్సింది వచ్చిందేమో 12:30కి. అయినా సరే 5:15 కల్లా రీచ్ అయ్యామండి. ఇదిగోండి, ఇదే మేము ఆల్రెడీ దిగేసాము. ఇదే బస్సు, మేము వచ్చిన బస్సు మేదరమెట్ల బస్ స్టాండ్ అండి. ఎర్లీ మార్నింగ్ 5:20కి వచ్చింది, రీచ్ అయ్యిందండి బస్సు. చూడండి, ఫస్ట్ బస్సులు స్టార్ట్ అవుతాయి కదా ఎక్కడైనా సరే 5 కల్లా ఫస్ట్ బస్సులే. ఏ పల్లెటూరులో అయినా సరే, ఏ పక్కన అయినా సరే. మేదరమెట్ల బస్ స్టాండ్ అండి ఇది. చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లన్నీ ఈ ఊరే వస్తాయండి. అంటే కొంచెం సిటీ అనమాట. ఏదైనా సరే ఇంకొంచెం ముందుకు వెళ్తే అద్దంకి వెళ్తారు, లేదు అనుకుంటే కొంచెం ఒంగోలు సైడ్ వెళ్తారండి. ఏదన్నా పెద్ద పెద్ద షాపింగ్లు వెళ్ళాలన్నా ఇటు సైడ్ వాళ్ళందరూ ఒంగోలు, అద్దంకి అట్లా వెళ్తూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్నవి కావాలంటే ఈ మేదరమెట్ల మాత్రమే వస్తారండి. చూడండి, మేదరమెట్ల మొత్తం బస్ స్టాండ్ అండి. ఫైనల్లీ 5:20కి రీచ్ అయ్యాము. మేము వెంటనే కాల్ చేసాము నాన్నకి, నాన్న వచ్చేసారు. మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. చూడండి, తెల్ల వారుతుంది, కానీ అప్పటికే 5:30 అయ్యింది. 5:30 to 5:45 అవుతూ ఉంది. మా నాన్న వచ్చి తీసుకొని వెళ్ళారు. మేదరమెట్ల నుంచి ఒక 5 kilometers ఉంటుంది మా ఊరు. చూడండి, మా ఊరు ఎర్లీ మార్నింగ్ 5:30 అండి. చూడండి, ఇంకా చీకటిగానే ఉంటుంది. అటువైపు కోల్డ్ స్టోరేజెస్ అలా ఉంటాయండి. చూడండి, మొత్తం పొలాలేనండి. ఒక 5 kilometers, మేదరమెట్ల నుంచి 5 kilometers లోపలికి అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి, ఊరైతే చాలా బాగా ఉంటుందండి. పల్లెటూరే అయినా సరే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లోనే గుడులు ఉన్నాయండి. శివపార్వతుల గుడులు అండ్ వినాయక స్వామి అండ్ శివుడి గుడి. ఇటువైపు చూస్తే సాయిబాబా టెంపుల్ అన్నీ ఉన్నాయండి. ఊరి ఎంట్రన్స్లోనే ఉన్నాయండి. ఇవంతా ఇల్లులండి మొత్తము. ఇక్కడ కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే కొంతమంది అమెరికా వెళ్ళి పంపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా డాబాలది కట్టి బాగానే డెవలప్ చేశారండి ఈ మధ్య. ఇక్కడ మాకు ఊరి మధ్యలో బొడ్డురాయి ఏర్పాటు చేస్తారండి. మాకైతే అదిగో చూడండి, ఇదిగోనండి, ఇదేనండి మా ఊరు బొడ్డురాయి. ఇక్కడ ఏదన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అక్కడ ముందు దండం పెట్టుకొని వెళ్తామండి. ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఇదేనండి మా ఊరు. చూడండి, ఫైనల్లీ మేము చివరికి వచ్చేసామండి మా ఊరు. ఇది మొత్తం ఊరేనండి, ఊరు మొత్తం. చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే లేచి నీళ్లు చల్లేసి ముగ్గులు వేస్తూ ఉన్నారు చాలా వరకు. అండ్ ఇక్కడ కొంతమంది రాత్రి నీళ్ళు చల్లరండి, మార్నింగే లేచి నీళ్ళు చల్లుతారు. ఫైనల్లీ వచ్చేసామండి మా ఇంటికి. చూడండి, మా చెల్లి వాళ్ళ పాప బాబు ముందు రోజే వచ్చేసారు కదా. అండ్ మా బాబు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా ఆడుకుందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, రాగానే ఇక వాళ్ళు ఇంకా ఆడుకోవడం. వాడి కోసమే వెయిట్ చేస్తున్నారు. రాగానే ఇక నీకెందుకు మామూలుగా యుద్ధం చేయట్లేదు. వాళ్ళు పోకేమాన్ కార్డ్స్ తోటి మామూలుగా ఆడుకోవట్లేదు.
ఇంకా రాగానే మేము ఇంకా మా బెల్లం అది కొట్టి అన్నీ అరిసెలకి రెడీ చేస్తుంది. రాగానే కొంచెం టీ తాగేసి ఇంకా అరిసెలు రెడీ చేసేసుకున్నాం. టిఫిన్ అది తర్వాత చేద్దామని. చూడండి మా చెల్లి వాళ్ళ బాబు అండ్ మా చెల్లి వాళ్ళ పాప కూడా ఇద్దరు వచ్చేసారు ముందుగే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ జర్నీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.